వారముల పండుగ లేదా కోతకాల పండుగ లేదా మనందరికీ తెలిసినటువంటి మాట పెంతెకోస్తు పండుగ. లేవియకాండం 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి పండుగ పేరు కోతకాల పండుగ లేదా వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ. ఇంతకీ ఈ పండుగని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలులకి? మనకు తెలిసినట్టుగానే దేవుడు ఇశ్రాయేలులకి 7 పండుగలు ఇచ్చాడు కదా. ప్రతి పండుగ ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడ్డారు. దేవుడు వారిని తీసుకుని వచ్చాడు కదా. దేవుని విమోచన కార్యక్రమాన్ని ప్రతి తరంలో వ్యక్తులు జ్ఞాపకం ఉంచుకోవడానికి, తద్వారా దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకడానికి, ఇశ్రాయేలు జాతి దేవుడికి మాత్రమే లోబడడానికి దేవుడు 7 రకాల పండుగల్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అందులో 15వ వచనం నుంచి 22వ వచనం వరకు 3వ పండుగ. మొదటిది పస్కా పండుగ, రెండవది ప్రథమ ఫలాల పండుగ, మూడవది కోతకాల పండుగ లేదా వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనేటువంటి ఈ పదం పేరు గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటే 50వ రోజు అని. సరే, ఈ వారముల పండుగ అనేది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఇందులో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనేది మనం ఆలోచిద్దాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినము అంటే శనివారం, శనివారానికి మరునాడు అంటే ఆదివారం. ఏ శనివారము? ఆ ముందు వచనాల్లో ప్రథమ ఫలాలని అర్పించమని చెప్తాడు కదా దేవుడు. ప్రథమ ఫలాలని, ఆ ప్రథమ ఫలాలు అర్పించినటువంటి రోజున, విశ్రాంతి దినానికి మరుసటి రోజున ప్రథమ ఫలాలు అర్పించినటువంటి ఆ రోజు మొదలుకొని, అది కూడా ఆదివారమే, ఆ రోజు మొదలుకొని 7 వారాలు లెక్కించాలి, 7 విశ్రాంతి దినాలు లెక్కించాలి. ఉదాహరణకి ఆదివారం ప్రథమ ఫలాల పండుగ, ఇది మొదటి రోజు. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం, అంటే 7వ రోజు. మరలా వచ్చే విశ్రాంతి దినం ఇంకో శనివారం, మరలా విశ్రాంతి దినం శనివారం. ఇలా 7 విశ్రాంతి దినాలు లెక్కిస్తే 7 ఏళ్ళ 49 రోజులు వస్తుంది. ఆ 49వ రోజు కాకుండా మరుసటి రోజు అంటే ఆదివారం, 50వ రోజు ఆదివారం. ఈ 50వ రోజు ఏం చేయాలి అనేదే ఇప్పుడు నేను చదవబోతున్నాను. చూడండి, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అంటే ఆదివారం మొదలుకొని, ఏ ఆదివారము? ప్రథమ ఫలాలను అర్పించినటువంటి రోజు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు అంటే 7 విశ్రాంతి దినాలు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. 7వ విశ్రాంతి దినానికి మరునాడు 50వ రోజు యెహోవాకు క్రొత్త ధాన్యముతో నైవేద్యాన్ని అర్పించాలి. గమనించండి, మొదటి ఆదివారం ప్రథమ ఫలాల పండుగ ఉంది కదా, అప్పుడు బార్లీ పంటతో దేవునికి నైవేద్యం తీసుకుని వస్తారు. బార్లీ పంటతో దేవునికి నైవేద్యాన్ని తీసుకుని వస్తారు. ఈ ప్రథమ ఫలాలు అర్పించినటువంటి బార్లీ పంటను అర్పించినటువంటి ఈ రోజు మొదలుకొని 50వ రోజు పెంతెకోస్తు రోజున గోధుమ పంటని నైవేద్యంగా తీసుకుని వస్తారు. అంటే గోధుమ పంట కంటే ముందుగా బార్లీ పంట వస్తుంది కాబట్టి ఆ మొదటి పంటని దేవుడికి అర్పించేదాన్ని ప్రథమ ఫలాల పండుగ అని, 50 రోజుల తర్వాత గోధుమ పంట వస్తుంది కాబట్టి దీన్ని నైవేద్యంగా దేవునికి సమర్పించాలి. ఈ నైవేద్యంతో పాటు ఇంకేం సమర్పించాలి, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయన్నదాన్ని చదివి వినిపిస్తాను. మీరు మీ నివాసములో నుండి తూములో 2:10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మీ నివాసములో నుండి తూములో 2:10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి
పులియబెట్టి కాల్చవలెను, అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే 2 గోధుమ రొట్టెలు అంటే తూములో 10వ వంతు భాగంతో 2 పెద్ద రొట్టెలను చేసి, ఈ రొట్టెలను ఎలా చేయాలంటే పులియబెట్టినటువంటి పిండితో చేయాలి. పులియబెట్టినటువంటి పిండితో చేయాలి. పస్కా పండుగ రోజు రొట్టెను ఎలా చేయాలి? పులిసినటువంటి పిండితో కాకుండా పులినటువంటి పిండితో చేయాలి. పులినటువంటి పిండితో చేయాలి. పులిసిందేది కూడా ఉండకూడదు. ఏది? పస్కా పండుగ రోజు కానీ దాని తర్వాత వచ్చేటువంటి పులియని రొట్టెల పండుగలు ఉన్నాయి కదా 7 రోజులు, ఈ మొత్తం అంతట్లో పులిసిందేది కూడా ఇశ్రాయేలీల ఇళ్ళలో ఉండకూడదు కదా. మిగిలినటువంటి పండుగల్లో కూడా పులిసిందేది ఉండకూడదు అని పదే పదే మనం విన్నాం. కానీ ఈ ఒక్క పండుగలోనే పులిసినటువంటి పిండితో రొట్టెని చేయాలి. దీన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. పెంతెకోస్తు పండుగ రోజున యెహోవాకు నైవేద్యం తీసుకుని వచ్చినప్పుడు అది గోధుమ పిండి అయి ఉండాలి. ఆ గోధుమ పిండి కూడా పులిసిన పిండితో రొట్టెలను చేయాలి. 2 తూముల గోధుమ పిండి, అందులో 10వ వంతు తీసుకొని 2 రొట్టెలను చేయాలి, పెద్ద రొట్టెలను చేయాలి. ఆ రొట్టెలను పులిసినటువంటి పిండితో చేయాలి. ఎందుకు పులిసినటువంటి పిండితో చేయాలి అంటే, పులిసింది అంటే దాని సైజు అన్నది మొదట పిండి ఎంత ఉంటే అది సైజు పెరుగుతుంది కదా, పరిమాణం పెరుగుతుంది కదా. పులిసింది అంటే ఉబుగుతుంది కదా, ఎక్కువ పరిమాణం వస్తుంది కదా. ఇశ్రాయేలీయులు పంట వేశారు. ఆ పంట విస్తారమైనటువంటి ధాన్యం వచ్చింది, విస్తారమైనటువంటి లాభం వచ్చింది, సమృద్ధి అయిన పంట వచ్చింది. దానికి గుర్తుగా మొదట విత్తనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు పిడికిలతో తీసుకుని వెళ్తారు. కొన్ని తీసుకుని వెళ్తారు, పిడికిలతో చల్లుతారు కదా. అయితే పంట వచ్చినప్పుడు ఎంత వస్తుంది? విస్తారమైన ధాన్యం వస్తుంది కదా. కాబట్టి మేము పిడికిళ్ళతో విత్తనాలు తీసుకుని వెళ్తే దేవుడు మాకు విస్తారమైన ధాన్యాన్ని ఇచ్చాడు, సమృద్ధి అయిన ధాన్యాన్ని ఇచ్చాడు అనే దానికి గుర్తుగా పులిసినటువంటి పిండితో 2 రొట్టెలు చేయాలి. ఇక్కడ పులిసినటువంటి పిండి అన్నది దేవుని దీవెనకు గుర్తు, దేవుని దీవెనకు గుర్తు. మిగిలినటువంటి చోట్ల పులిసినటువంటిది అంటే పాపానికి గుర్తు. ఈ సందర్భంలో పులిసినది అంటే దేవుని దీవెనకు గుర్తు. మనం లూకాసు వార్తలో చూస్తాం కదా, ఒక ధనవంతుడు పంట పెడతాడు, విస్తారమైన పంట వస్తుంది, పాత గరిసెలన్నీ విప్పి కొత్త గరిసెలు కట్టుకుంటాడు కదా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా ధాన్యం ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని అంటాడు కదా. అంటే పాత గరిసెలు విప్పి కొత్త గరిసెలు కట్టుకునేంత ధాన్యం వచ్చింది అని చెప్తాడు కదా. అలా కొంచెం పిండిలో మనం ఈస్ట్ని, ఆ పులిసినటువంటి పిండిని కలిపినప్పుడు అది పరిమాణం పెద్దగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మాత్రమే పులిసిన పిండిని పాజిటివ్ యాంగిల్లో దేవుడు చూపెడుతున్నాడు, దేవుని దీవెనకు గుర్తుగా. సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని పులిసిన పిండితో పోలుస్తాడు. 3 కొంచెముల పిండిలో పెట్టినటువంటి పుల్లని పిండితో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని పోలుస్తాడు కదా. అంటే పులిసినటువంటి పిండి త్వరగా పరిమాణం పెరుగుతుంది కదా. అలా పరలోక రాజ్యం అన్నది కొద్దిగా ప్రారంభమై విస్తరిస్తుంది, గొప్పదవుతుంది అనేటట్టుగా అక్కడ పులిసిన పిండితో పాజిటివ్ యాంగిల్లో పులిసిన పిండి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. పరలోక రాజ్యం అన్నది చిన్నగా ప్రారంభమై విస్తరిస్తుంది సర్వ ప్రపంచానికి అనేటట్టుగా. ఇక్కడ కూడా పులిసినటువంటి పిండితో మీరు రొట్టెలు చేయాలి. దేనికి? మీరు పిడికిళ్ళతో విత్తనాలు విత్తితే, కొద్దిగా విత్తితే దేవుడు విస్తారమైన పంటను ఇచ్చాడు అని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ దేవుడిచ్చిన దానికి గుర్తుగా పులిసినటువంటి పిండితో చేసినటువంటి రొట్టెలను సమర్పించాలి. సరే, ఇక విషయానికి వస్తే ఈ 2 రొట్టెలను అల్లాడించబడేటువంటి అర్పణగా సమర్పించాలి. అల్లాడించబడే అర్పణని వేవ్ ఆఫరింగ్ అంటారు. వేవ్ ఆఫరింగ్లో ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి నేను 2 రొట్టెలు తీసుకుని వచ్చాను. పులిసిన పిండితో చేసినటువంటి 2 తూముల్లో 2వ 10వ వంతులతో చేసినటువంటి 2 రొట్టెలను, పెద్ద రొట్టెలను తీసుకుని వచ్చాను. రొట్టెలు అనగానే మనం చేసుకునేటువంటి చపాతీలాగా ఉండవు. ఇంత సైజులో, ఇంత పొడవు, ఇంత వెడల్పుతో పెద్ద రొట్టెలు ఉంటాయి. ఇశ్రాయేలీల ఆహారం కదా అది. అలా నేను పెద్ద రొట్టెలు 2 తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చి యాజకుని చేతిలో పెడతాను. అంటే 2 రొట్టెలు నా చేతిలో ఉంటాయి, యాజకుని చేతిలో ఉంటాయి, పెద్ద రొట్టెలు కదా. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు అంటే, ఇలా ముందుకి, ఇలా వెనక్కి, ఇలా పక్కకి, పైకి, కిందకి ఆ రొట్టెలను అల్లాడిస్తాడు, వేవ్ చేస్తాడు, ఊపుతాడు. తర్వాత యాజకుడు ఏం చేస్తాడు అంటే 4 దిక్కులకి, తూర్పుకి, పడమటికి, ఇలా 4 వైపులకి వాటిని ఊపుతాడు. దాన్ని వేవ్ ఆఫరింగ్ అంటే దేవునికి సమర్పిస్తున్నాను అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా అల్లాడించబడేటువంటి అర్పణ. అవి యాజకునికి చెందుతాయి, యాజకుడు తింటాడు. ఇంతవరకు మనం గోధుమ పిండితో చేసినటువంటి ఆ నైవేద్యం గురించి, ఆ రొట్టెల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు
ఆ రొట్టెలతో పాటు ఏం తీసుకొని రావాలి అని దాన్ని చూద్దాం. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. ఉదాహరణకి నాకే పంట విస్తారంగా పండింది, దేవుడిచ్చినటువంటి దీవెన. నేను 2 రొట్టెలు తీసుకొని వచ్చాను. ఆ 2 రొట్టెలతో పాటు ఏడాది వయసు కలిగినటువంటి, సంవత్సరం వయసు కలిగినటువంటి 7 గొర్రె పిల్లలను తీసుకుని వస్తాను. 7 మగ గొర్రె పిల్లలను తీసుకుని వస్తాను. ఏడాది వయసు కలిగినటువంటి 7 మగ గొర్రె పిల్లలను తీసుకుని వస్తాను దహన బలిగా. తర్వాత 1 కోడెదూడను తీసుకుని వస్తాను. తర్వాత 2 పెద్ద పొట్టేళ్లను తీసుకుని వస్తాను. ఇవన్నీ కూడా యెహోవాకు దహన బలిగా అర్పించాలి. ఎందుకు దహన బలిగా అర్పించాలి? దేవుడు నాకు విస్తారమైన పంటనిచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు. కాబట్టి 7 ఏడాది వయసు కలిగినటువంటి మగ గొర్రె పిల్లలు, 2 పెద్ద పొట్టేళ్ళు, 1 కోడెదూడను, వీటితో పాటు 2 రొట్టెలు, ఆ రొట్టెలతో పాటు పానార్పణము అంటే ద్రాక్షారసం. ఇశ్రాయేళ్ల ప్రధాన పానీయం ద్రాక్షారసం కదా, కాబట్టి ద్రాక్షారసం తీసుకుని వస్తాడు. ఇంతవరకు దహన బలికి సంబంధించినటువంటి పశువులు, వస్తువులు అయిపోయాయి. ఇప్పుడు సమాధాన బలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటో చూద్దాం. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. పైన దహన బలి, 7 ఏడాది వయసు కలిగినటువంటి మగ గొర్రె పిల్లలు, 1 కోడిదూడ, 2 పెద్ద పొట్టేళ్ళు, పానీయము, ఇవి దహన బలికి సంబంధించి. ఇప్పుడు 1 మేకపోతుని పాప పరిహారార్థ బలిగా సమర్పించాలి. తరువాత సమాధాన బలిగా 2 గొర్రె పిల్లల్ని సమర్పించాలి. సమాధాన బలి అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో అందరితో పాటు సహవాసంగా అందరూ తినేటువంటి భోజనంగా సమర్పించాలి. ఇంతవరకు దహన బలి అయిపోయింది, పాప పరిహారార్థ బలి అయిపోయింది, సమాధాన బలి అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ 2 రొట్టెల్ని యాజకుడి దగ్గర తీసుకుని వస్తే యాజకుడు అల్లాడించబడేటువంటి అర్పణగా వాటిని అర్పిస్తాడు. ఆ రొట్టెలతో పాటు 2 పెద్ద పొట్టేళ్లను సమర్పించాలి. ఆ 2 పెద్ద పొట్టేళ్ళు అన్నవి యాజకునికి చెందుతాయి. ఇది పెంతెకొస్తు పండుగ దినం రోజున ప్రతి ఇశ్రాయేలీయుడు చేయవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజున ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసి ఆ రోజంతా కూడా ఏ పని, జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకుండా విశ్రాంతిగా దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని ప్రజలతో ఆనందించాలి. ఇక ఈ గోధుమ పంటని కోసుకునేటువంటి సమయం ఉంది కదా, ఈ గోధుమ పంటని కోసుకునేటువంటి సమయం ఉంది కదా, ఈ గోధుమ పంటని కోసేటప్పుడు ఎలా కొయ్యాలి అనంటే, మీరు మీ పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుణ్ణైన యెహోవాను. నాకు విస్తారమైన పంట పండింది, అందులో ధాన్యాన్ని తీసుకుని వచ్చాను, దేవుని సమర్పించాను. తర్వాత నేను పంట కోసుకునేటప్పుడు లేదా ముందు కానీ తర్వాత కానీ పంట కోసుకునేటప్పుడు నేను నా పొలాన్ని పూర్తిగా చివరి వరకు, ఓరల వరకు నేను పంటను కోయకూడదు. నేను ఓదెలు ఎత్తుతూ ఉన్నప్పుడు, ఆ పనులు ఎత్తుతూ ఉన్నప్పుడు, సమకూర్చుకుంటున్నప్పుడు ఏదైనా పని కింద పడిపోతే దాన్ని మరలా తిరిగి ఎత్తకూడదు, అలా విడిచిపెట్టాలి. ఎవరికి అంటే బేదలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి, పరదేశులకి, అభాగ్యులు ఉంటారు కదా, పొలం లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సంబంధించి వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే నేను మీ దేవుణ్ణైనా యెహోవాను. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవరైనా పొలం పెట్టినప్పుడు ఆ పొలం మీద దేశంలో అందరూ దాని మీద ఆశ పెట్టుకుంటారు. మనం రూతు గ్రంథంలో చూస్తాం కదా, బోయజు కొన్ని పనుల్ని వదిలిపెట్టమని చెప్తాడు కదా రూతు కోసం. అలా బీదలను కూడా మీరు ప్రేమించాలి, మీ దేశంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి, వారి తిండి కూడా నీ పొలం నుంచి వెళ్ళాలి. అలా వాళ్ళ గౌరవాన్ని దేవుడు కాపాడుతున్నాడు. మరి నేను పొలం పెట్టుకున్నాను, నేను పెట్టుబడి పెట్టాను, మిగిలినటువంటి బీదలకి నేను ఎందుకు ఇవ్వాలి అంటే, మనం ఎంత పెట్టుబడి పెడితే అంత ధాన్యం వస్తుంది అని అర్థం కాదు కదా. మనం చూస్తున్నాం కదా, పంట పెడతారు, పంటలో నష్టం వస్తుంది, పురుగుల మందాకి చచ్చిపోతున్నారు కదా. మనం మట్టిలో పెట్టినటువంటి ఆ విత్తనానికి విస్తారమైన ధాన్యం రావడం అన్నది దేవుని దీవెన. ఇది మనకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తామో విస్తారమైనటువంటి ధాన్యం వస్తుంది అని ద్వితీయోపదేశకాండంలోను తర్వాత ఇస్సాకు సందర్భంలోనూ మనం చూస్తాం. రెట్టింపు 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 ధాన్యం వస్తుంది కదా. దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ధాన్యాన్ని ఇస్తాడు. పాత నిబంధనలో ధాన్యం అన్నది, విస్తారమైన ధాన్యం అన్నది దేవుని దీవెనతో పోల్చబడింది. కాబట్టి బీదలకు ఇస్తే నాకెలా అని అనుకోకండి. బీదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పించిన వాడితో సమానం.
ఎవడైనా బీదలకు అప్పిస్తే, బీదలకు సహాయం చేస్తే వాని సృష్టికర్త అయిన యెహోవాకు సహాయం చేసినట్టు, యెహోవాకు దానం ఇచ్చినట్టు అని సామెతల గ్రంథంలో రాయబడుతుంది కదా. కనుక నా దేశంలో మీరు కాపురం ఉన్నారు, నా దేశంలో మీరు పంట పండించుకుంటున్నారు, కాబట్టి నేను చెప్పినట్టుగా వ్యవసాయం చేయాలి. పూర్తిగా ధాన్యాన్ని నీవే సమకూర్చుకోకూడదు, మిగిలినటువంటి బీదలకి అనాథలకి విడిచిపెట్టాలి. అలా దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రతి మానవుడిని గౌరవించాలి, ఎవరు కూడా ఆకలి చావులు చావకూడదు అని దేవుడు ఇలాంటి విధానాన్ని చెప్పాడు. ఇంతవరకు నేను చెప్పాను కదా, దీన్ని పెంతెకోస్తు పండుగ అని అంటారు. పెంతెకోస్తు అంటే 50వ రోజు. ఈ పండుగ జరిగేది ప్రథమ ఫలాల పండుగ నుంచి సరిగ్గా 50వ రోజు జరుగుతుంది కాబట్టి ఆ 50వ రోజుని గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటారు కాబట్టి పెంతెకోస్తు పండుగ అంటారు. లేదా 7 విశ్రాంతి దినాలు లెక్కించారు కాబట్టి 7 వారాలు లెక్కించారు కాబట్టి వారముల పండుగ అని పిలుస్తారు. లేదా విస్తారమైన పంట చేతికి వచ్చింది కాబట్టి కోతకాల పండుగ అని పిలుస్తారు. ఈ 3 పేర్లు కూడా ఒకే పండుగ, పెంతెకోస్తు పండుగ. లేవీకాండం 23వ అధ్యాయంలో మొదట విశ్రాంతి దినం గురించి వ్రాయబడింది. దాన్ని మినహాయిస్తే మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణానికి సూచన, ముంగుర్తు. ఈ పస్కా పండుగ తరువాత ప్రథమ ఫలాల పండుగ, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ముంగుర్తు. ఈ ప్రథమ ఫలాల పండుగ నుంచి సరిగ్గా 50వ రోజు వారముల పండుగ, కోతకాల పండుగ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి సంఘాన్ని ప్రారంభించినటువంటి రోజుకి గుర్తు, ముంగుర్తు. దాన్ని మనం పెంతెకోస్తు పండుగ అంటాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరే. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం ఎప్పుడు వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు కదా ఆదివారము. ఆ ఆదివారం నుంచి సరిగ్గా 50వ రోజు, ఆ ఆదివారం నుంచి 7 విశ్రాంతి దినాలు లెక్కిస్తే 7వ విశ్రాంతి దినానికి మరుసటి రోజు ఆదివారం, సరిగ్గా 50వ రోజు ఆదివారం పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. నేను ముందే చెప్పాను కదా, పస్కా పండుగ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగానికి ముంగుర్తు. పస్కా పండుగ రోజే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టాడు. తర్వాత ప్రథమ ఫలాల పండుగ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదివారం పునరుద్ధానుడయ్యాడు కదా. ఈ పెంతెకోస్తు పండుగ అన్నది సంఘం ఏర్పాటైన రోజు, విస్తారమైన ధాన్యం వచ్చిన రోజు. ఎలానో చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం రోజున అందరూ మేడగదిలో ఉన్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దం ఆ మేడగదిలోకి రావడం, వారందరి మీద అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాలడం, వాళ్ళందరూ అన్య భాషలతో 16 రకాల భాషలతో వాళ్ళు మాట్లాడడం. అలా మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సువార్త వారి ఎదురుగా ఉన్నటువంటి కొన్ని వేల మందికి అర్థం కావడం. అలా అర్థమైన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే, సహోదరులారా మేమేం చేయాలని పేతురుని కడమ అపోస్తలులు అడిగారు కదా. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శిలువ త్యాగాన్ని ఆయన వివరించినప్పుడు, మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇశ్రాయేలు వంశమంతయు దీన్ని రూఢిగా తెలుసుకోవాలని పేతురు ప్రసంగం చేసినప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి వీళ్ళు బాధ్యులు, వీళ్ళు దోషులు, వీళ్ళు నేరస్తులు అని ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేశాడో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపితుడే ప్రసంగం చేశాడో, అప్పుడు దాన్ని విన్నటువంటి వ్యక్తులు, సహోదరులారా మేమేం చేయాలి? ఎందుకంటే 16 భాషల్లో మాట్లాడే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు పేతురికి, మిగిలినటువంటి అపోస్తలులకి. కాబట్టి ఆ శిలువ సమాచారాన్ని విన్నటువంటి, అంటే మీకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు, ఎలాగైతే పస్కా పండుగ రోజున ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అయిపోతుందో, దాని రక్తాన్ని చూసినటువంటి సంహారపు దూత ఆ ఇంటిని దాటిపోయాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తేనే మీకు రక్షణ ఉంది, మీరు రక్షించబడతారు. అలా పస్కా పండుగ రోజున నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వధించమన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడ్డాడు. ప్రథమ ఫలాల పండుగ రోజున ఎలాగైతే మొదటి పంట బార్లీ పంట అర్పించబడుతుందో, అలా మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అని ఈ రెండింటిని వివరించడం ద్వారా అపోస్తలులు ఎదురుగా ఉన్నటువంటి 16 భాషలకు సంబంధించిన వ్యక్తులు, సహోదరులారా అయితే మేమేం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు గుండెలో పొడవబడి, హృదయంలో నొచ్చుకొని పొడవబడి, సహోదరులారా మేమేం చేయాలి అని అడిగినప్పుడు
పేతురు ఏమన్నాడు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని పేతురు చెప్పినప్పుడు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మృతుల్లో పునరుద్ధానం చెందడంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా కొరింథీ పత్రికలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానంలో ప్రథమ ఫలం అని వ్రాయబడింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం. ఈ ప్రథమ ఫలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి ఆ ఆదివారం నుంచి సరిగ్గా 50వ రోజు ఈ ఆదివారం కోతకాల పండుగ. కోతకాల పండుగ అంటే విస్తారమైన ధాన్యం వస్తుంది కదా. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను చూపించి ఈయన పునరుద్ధానాన్ని చూపించి ప్రసంగించినప్పుడు పేతురు ఈ కోతకాల పండుగలో, ఈ వారముల పండుగలో లేదా పెంతెకొస్తు పండుగ దినం రోజున ఒకే రోజు 3000 మంది బాప్తిసం పొందారు. ఎంత పంటో కదా, ఎంత విస్తారమైన ధాన్యం కదా. ఈ ఒక్క గోధుమ గింజ అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేలలో పడితే, ఆయన మరణిస్తే, ఈ గోధుమ గింజకి 3000 గోధుమ గింజలనే విస్తారమైన పంట వచ్చింది పెంతెకొస్తు పండుగ దినం రోజున. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి గ్రీసు దేశస్తులు వస్తారు కదా. అప్పుడు యేసుప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, ఎప్పుడైతే అది భూమిలో పడి చనిపోతుందో అప్పుడు విస్తారంగా ఫలిస్తుందని యేసుప్రభు చెప్పాడు కదా యోహాను సువార్తలో. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ రోజున గోధుమ గింజగా ఆయన పాతి పెట్టబడితే శిలువలో మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానం తిరిగి లేస్తే, అలా పునరుద్ధానం చెందినటువంటి ఆ మొక్కకి పెంతెకొస్తు పండుగ దినాన్న 3000 గింజలు అనేటువంటి ధాన్యం వచ్చింది. ఇదే కదా పెంతెకొస్తు పండుగలో 2 పులిసినటువంటి పిండితో తయారు చేసినటువంటి రొట్టెలను తీసుకొని రావాలి. ఎందుకు పులిసినటువంటి పిండితో చేసిన రొట్టెలు అంటే, ఈ పులిసినటువంటిది అంటే ఇలా పరిమాణంలో పెరుగుతుంది కదా, ఇది దీవెన గుర్తు, ఫలింపుకి గుర్తు కదా. అలా పెంతెకొస్తు పండుగ దినాన్న పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు అంటే ఫలింపు కదా, అభివృద్ధి కదా. పరిశుద్ధాత్మ దేవుని రాకతో ఏర్పాటైనటువంటి ఈ సంఘం యొక్క అభివృద్ధికి ముంగుర్తుగా పాత నిబంధనలో పులిసినటువంటి పిండితో తయారు చేసినటువంటి 2 గోధుమ రొట్టెలు సరిపోయాయి. 2 తరువాత కోతకాల పండుగలు కానీ, వారముల పండుగలు కానీ, లేదా ఈ పెంతెకొస్తు పండుగ రోజున ఎలాగైతే దహన బలి అర్పించిన తర్వాత ఈ దహన బలి గుర్తేంటి? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో రావడం. దహన బలి అంటే బలిపీఠం మీద అగ్ని మండుతుంది కదా, అలా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వచ్చాడు కదా పెంతెకొస్తు పండుగ దినాన. వీటన్నిటికీ పోలిక. ఎప్పుడైతే దహన బలి అయిపోతుందో వెంటనే ఏముంటుంది? పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. దీన్నే అపోస్తలుడైన పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని అంటాడు కదా. 3000 మంది తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నారు అంటే పాప పరిహారార్థ బలి జరిగిందా? పాత నిబంధనలో అయితే ఒక మేకపోతుని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అయితే ఇక్కడ పేతురు ఏమన్నాడు అంటే, మీరు మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి అని అన్నాడు. అంటే 3000 మంది మా పాపాలను క్షమించని ప్రభువైన యేసుక్రీస్తుని మొరపెడుతూ ఆయనకు క్షమాపణ చెబుతూ నీళ్ళలో దిగారు అంటే యేసు ప్రభు నామంలో పాప పరిహారార్థ బలి జరిగిందా? తరువాత సమాధాన బలి ఉంది కదా, సమాధాన బలిలో అందరూ కూర్చొని భోంచేయాలి కదా, అక్కడే భోంచేయాలి కదా. తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల సువార్త విని బాప్తిసం తీసుకున్నటువంటి 3000 మంది ఎడతెగకుండా దేంట్లో ఉన్నారంట? రొట్టె విరుచుట యందు. రొట్టె విరచడం అంటే అందరూ కలిసి భోజనం చేయడం. ఇంటింట రొట్టె విరిచారు కదా, ఇంటింట సహవాసం కలిగి ఉన్నారు కదా. సమాధాన బలి వచ్చేసిందా? తరువాత యాజకునికి 2 పొట్టేళ్ళని ఇవ్వాలి కదా. ఈ 2 రొట్టెల్ని ద్రాక్ష రసాన్ని 2 పొట్టేలని యాజకునికి ఇవ్వాలి కదా, యాజకునికి సమర్పించాలి కదా. దీనికి పోలిక ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో చేర్చబడ్డారో వీళ్ళు తమ చెర స్థిరాస్తులన్నీ అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. సరిపోయిందా? అక్కడ 2 పొట్టేళ్ళని 2 రొట్టెల్ని ద్రాక్షరసాన్ని యాజకునికి ఇస్తే యాజకుడు అల్లాడించబడేటువంటి అర్పణ చేసి యాజకుడు తీసుకుంటాడు కదా. అలా ఇక్కడ ఈ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వీళ్ళు తమ చెర స్థిరాస్తులన్నీ అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చారు.
పాత నిబంధనలు ఎలాగైతే అల్లాడించబడే అర్పణగా వాళ్ళు అర్పిస్తారో, యాజకునికి ఇస్తారో, అలా ఇక్కడ తమ చరస్థిరాస్తులు నమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టుచూ వచ్చారు. తర్వాత పాత నిబంధనలో మనం ఏం చూసామంటే, మీరు పంటను కోసేటప్పుడు మొత్తం పంటను మీరు తీసుకోకుండా, మీ ఇంటికి తెచ్చుకోకుండా ఓరలను విడిచిపెట్టాలి, అక్కడక్కడ పనలను విడిచిపెట్టాలి. ఒక పన కింద పడినప్పుడు దాన్ని మరలా ఎత్తడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే బీదలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి, అభాగ్యులకి, పొలం లేని వాళ్ళకి, పరదేశులకి అది ఉండాలి అని దేవుడు చెప్పాడు కదా. అంటే బీదల్ని కనికరించాలి అని చెప్పాడు కదా. మీ పంటలో బీదలకి భాగం వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు కదా. అలా ఎప్పుడైతే అపోస్తుల పాదం దగ్గర తమ చరస్థిరాస్తులు పెట్టారో, అపోస్తులు ఏం చేశారు, మొత్తం అంతా వారి జేబులో వేసుకోలే. ఆ డబ్బుని, ఆ ధనాన్ని ఎవరికెవరికైతే అక్కరగా ఉందో వారందరికీ పంచిపెట్టారు. అపోస్తులు వారి పాదం దగ్గర పెట్టినటువంటి డబ్బును తీసుకుని అంత జేబులో వేసుకోలే. ఈరోజు పాస్టర్లు చేస్తున్నారు కదా, దొంగ పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారే, దశం భాగం అని నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటారే, అలాంటి దొంగ పాస్టర్లు మొత్తం అంతా వాళ్ళ జేబులో వేసుకున్నట్టుగా కాకుండా అపోస్తులు ఏం చేశారు, వారి పాదం దగ్గర పెట్టబడినటువంటి ఆ ఆస్తిని, చరస్థిరాస్తులను తీసుకొని ఎవరికెవరికైతే అక్కరగా ఉందో వారందరికీ పంచిపెట్టారు. పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ఆ పండుగ యథాతథంగా పెంతెకొస్తు పండుగ రోజున, కొత్త నిబంధనలో యథాతథంగా నెరవేరుతూ ఉంది కదా. పాత నిబంధనలో ఇవ్వబడిన ప్రతి పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తులు, ఛాయ, నీడ. పాత నిబంధన ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే క్రొత్త నిబంధనలు రాయబడినటువంటి లేఖన భాగాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరికైతే పాత నిబంధన అర్థం కాదో వారికి కొత్త నిబంధన ఏదో తెలుగులో ఉందని చదువుకోవడం తప్ప అందులో ఉన్నటువంటి లోతు అర్థం కాదు. చివరిగా ఈ పెంతెకొస్తు పండుగ దినం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పెంతెకొస్తు పండుగ ఎందుకు చేస్తారు అంటే, దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ సమృద్ధిలో బేదలకు భాగం ఇస్తున్నారు, ఓరలను కత్తిరించకుండా, పనులను తిరిగి ఎత్తుకోకుండా ఆ సమృద్ధిలో లేవియ వ్యవస్థని పోషిస్తున్నారు, ఆ సమృద్ధిలో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు. ఇది పెంతెకొస్తు పండుగ. ఆ సమృద్ధిని బట్టి ఒక రోజంతా ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుతున్నారు. ఇది పెంతెకొస్తు పండుగ పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పెంతెకొస్తు పండుగ అంటే పరిశుద్ధాత్మ దేవుని రాకతో ఇటు ఇశ్రాయేలీలు, అన్ని జనులు దేవునికి సమర్పించబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని బట్టి కొన్ని వేల మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించి తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజం తీసుకొని సంఘముగా చేయబడ్డారు. ఎలాగైతే బాగా పండినటువంటి ధాన్యం గరిసెలోనికి వస్తుందో, అలా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళంతా సంఘం అనేటువంటి గరిసెలోనికి వచ్చారు. సంఘం అనేటువంటి గరిసెలోనికి వచ్చారు. 3000 మంది మొదటి రోజు, మరుసటి రోజు 5000 మంది, మరుసటి రోజు ఇలా కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగైతే గరిసెలో ధాన్యం చేరుతుందో అలా సంఘముగా వాళ్ళు చేర్చబడ్డారు. ఆ రోజు పేతురు ప్రసంగం చేసినప్పుడు, అపోస్తులు ప్రసంగం చేసినప్పుడు కొన్ని వేల మంది హృదయంలో గుచ్చుకొని, నొచ్చుకొని, హృదయంలో పొడవబడిన వారై, సహోదరులారా మేమేం చేయాలని అడిగారు. అప్పుడు అపోస్తులు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని పేతురు చెప్పాడు కదా. అలా 3000 మంది చేర్చబడ్డారు కదా. ఆ వరుసలోనే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాను, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించారు అంటే ఇది యాక్సిడెంటల్గా జరగలే, ఇది అనుకోకుండా జరిగినటువంటి కార్యక్రమం కాదు. ఇది పెంతెకొస్తు పండుగ దినాన్న 3000 మంది ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు అంటే ఇది పరలోక కార్యం, దేవుని కార్యం, దేవుని ప్రణాళిక. ఈ పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది ఒకేసారి చేర్చబడడం అన్నది కొన్ని వేల సంవత్సరాలుగా ఇశ్రాయేలు సంస్కృతిలో ప్రతి సంవత్సరం వారముల పండుగ లేదా కోతకాల పండుగ రూపంలో, పెంతెకొస్తు పండుగ రూపంలో ఇశ్రాయేలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చారు ఛాయగా. దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలో పెంతెకొస్తు పండుగ దినాన్ని నెరవేరింది. అంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం అన్నది మనం అనుకుంటే జరిగింది కాదు. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించి ఆ రోజు 3000 మంది చేర్చబడ్డారు, తర్వాత రోజు 5000 మంది చేర్చబడ్డారు. ఈ ధాన్యంతో పాటు మనం కూడా పరలోకపు గరిసెలో, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి ఏర్పడినటువంటి ఈ సంఘములో, ఈ పరలోకపు గరిసెలో మనం కూడా ధాన్యముగా చేర్చబడ్డామంటే ఎంతటి ప్రణాళిక మన మీద ఉంది కదా. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంటే మత ప్రచారం అనుకుంటున్నారు. మత ప్రచారం కాదు ఇది.
అపోస్తలుడైన పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని చెప్పాడు కదా. ఇది మత ప్రచారం కాదు, ఇది భవిష్యత్తు రక్షణ కార్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మీ పాపాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తారో వాళ్ళు బాప్తిసం తీసుకోండి పాపాలు ఒప్పుకుంటూ, మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. ఇక మీదట మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే దేవుడు అనుగ్రహించిన సంచికరువు, అడ్వాన్స్. ఇది నా ధాన్యం, నా పంట, నా పరలోకపు గరిసెలో ఉండవలసినటువంటి ధాన్యం అని మనకు అనుగ్రహించినటువంటి సంచికరు ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నేను ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడం అన్నది నేను అనుకుంటే జరిగింది కాదు, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడం అన్నది మీరు అనుకుంటే జరిగింది కాదు. ఇది యాక్సిడెంటల్గా అనుకోకుండా జరిగినటువంటి కార్యం కాదు. ఇది పరలోకపు ప్రణాళిక. ఈ క్రొత్త నిబంధనలో పెంతెకొస్తు ఈ పండుగ అర్థం కావాలి అంటే ఇశ్రాయేలు చరిత్రలోనికి వెళ్తే ప్రతి సంవత్సరం తరతరాలు వాళ్ళు ఆచరించినటువంటి కోతకాల పండుగ, వారముల పండుగ. ఇది ఛాయ, క్రొత్త నిబంధనలో ఇది నిజ స్వరూపం. ఆ వరుసలో నేనున్నాను, ఈ వరుసలో మీరున్నారు. అంటే మనం యేసుప్రభువు నమ్మడం అన్నది చిన్న కార్యం కాదు. ఇది పేతురు ఎదురుగా అనేక మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు అందరూ స్పందించలే, అందులో 3,000 మంది స్పందించారు. ఈ ప్రపంచం నిండా మానవ జాతి ఉంది. అయితే అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థం కావటంలే, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపక్షమాపణ పొందాలి అని అనిపించటంలే. నాకు అనిపించింది, నేను ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకున్నా, ఆయన నా సొంత రక్షకుడు అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, నేను రక్షించబడ్డాను. మీకు అనిపించింది మీరు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, అంటే పరలోకపు గరిసెలో మీరు చేర్చబడ్డారు, నేను చేర్చబడ్డాను. ఇది నేను అనుకుంటే జరిగింది కాదు, మీరు అనుకుంటే జరిగింది కాదు. ఎంత ప్రణాళిక ఉంది దీని వెనకాల అనే దానికి పాత నిబంధనలో లేవీకాండం 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఆ పండుగని ఛాయగా మీకు వివరించాను. క్రొత్త నిబంధనలో నిజ స్వరూపంగా వివరించాను. మనం క్రైస్తవులుగా మారడం అన్నది ఊరకే జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెడితే జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేస్తే జరిగింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో అలాగే మన వంతులో మనం కూడా పునరుద్ధానం చెందేటట్టుగా, పునరుద్ధానం చెందేదానికి అర్హత కలిగి ఈ భూమి మీద బ్రతుకుదాం. మొట్టమొదటిగా పునరుద్ధానుడైంది ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత వంతులు ఉన్నాయి, ఆయన తర్వాత ఎవరు లేవాలని యేసుప్రభు 2వ రాకడలో. అలా అపోస్తుల వరుస ఉంది, ఆ 3,000 మంది వరుస ఉంది, 5,000 మంది వరుస ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మారు అనేదానికి వరుస ఉంది కదా. అలా నాకంటూ ఒక నంబర్ ఉంది. నా వరుస వచ్చినప్పుడు, నా నంబర్ వచ్చినప్పుడు నేను లేస్తాను. ఆ పునరుద్ధాన వరుసలో మనం లేవడానికి అర్హత సాధిస్తూ మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఎల్లవేళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవిద్దాం. మనం పునరుద్ధానం చెందిన తర్వాత సదాకాలం ప్రభుతో పాటు ఉండేటువంటి ఈ మహద్భాగ్యాన్ని, ఈ లోక మాలిన్యాలను అంటించుకోవడం ద్వారా దయచేసి కోల్పోవద్దు.